ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ వీడియో అయితే గర్ల్స్కి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. మీకు చిన్న డెమో చూపిస్తాను. దాని తర్వాత మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎవరు చేసుకోవాలనేది. ఓకేనా, డెమో చూడండి. దాని తర్వాత మొత్తం డీటెయిల్గా చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, మీరు మొత్తం వీడియోని లాస్ట్కి అయితే చూడండి. ఇందులో కొన్ని ప్రాసెస్ అయితే ఉంది, దాన్ని మొత్తం చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్. ఓకేనా, చేసుకుందాం అనుకుంటే ఇంకోటి ఏంటంటే మీకు ఫుల్ ట్యూటోరియల్ కాకుండా మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కావాలంటే ఇన్స్టాలో వెళ్ళి చూడండి. అక్కడ షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నా కదా, అక్కడ నుంచి యూజ్ అయితే చేసుకోండి. లేదంటే మీకు ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, మీ చాయిస్ అది. ఓకేనా, ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. అలాగే 2 ఫాంట్స్ అయితే 2 ఫాంట్ కాదు, ఒకటే ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకోటి ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేయడం రాకపోతే ఇన్స్టా హైలైట్లోనే ఒక వీడియో పెట్టాను. ఓకేనా, ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవడం అనేది ఆ వీడియోతో చూసిన తర్వాత ఫాంట్ కూడా యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. దీనికంటే ముందు ఒకటి చేయాలి మీరు. అదేంటంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే క్రాప్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ల్యాండ్స్కేప్లో చేశాను కాబట్టి కొంచెం ఫోటో ఒకటే సైజులో ఉంటే మనకు కొంచెం బాగా అయితే ఉంటుంది. దానికోసం ఏం లేదు, కింద ప్లేస్ అయితే మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు రేషియోస్ అయితే ఉంటుంది. మనం ఒకవేళ ఇప్పుడు 9:16 రేషియోలో వీడియో చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మీరు 4:5 రేషియోలో ఫొటోస్ అయితే క్రాప్ చేసుకోవాలి. లేకపోతే 16:9 రేషియోలో వీడియో చేస్తున్నాం అంటే ఇక్కడ 4:3 రేషియోలో అయితే ఫొటోస్ క్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్లో చేస్తున్నాం కాబట్టి 4:3 రేషియోలో క్రాప్ చేసుకుందాం. కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి కింద ప్లేస్ దగ్గర మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఏదైనా ఒక ఫోటో తీసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకేనా, TILES అని సెర్చ్ చేయండి. TILES అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు టాప్లో టైల్స్ ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని యాడ్ చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి కింద మిర్రర్ ఉంటుంది, మిర్రర్ ఆన్ చేసి ఇప్పుడు ఫోటోని అయితే జూమ్ చేయండి. మీకు ఎంతలో కావాలో అంతలో జూమ్ చేసిన తర్వాత కొంచెం ఫేస్ అయితే సెంటర్లో వచ్చేలా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం సెంటర్లో వచ్చేలా పెట్టుకున్న తర్వాత పైనుంచి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNGలో ఎక్స్పోర్ట్ చేయండి. ఇలా మీకు ఒక 7-8 ఫొటోస్ ఏమో యూజ్ అవుతుంది. ఇలా మీకు ఎన్ని ఫొటోస్ అవసరం ఉంటుందో అన్ని ఫొటోస్ అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలాగే ఉంచండి. ఇలాగే ఉంచిన తర్వాత ఈ టెక్స్ట్ కింద కూడా ఒక ఫోటో ఉంటుంది. దీన్ని కూడా ఫస్ట్ రీప్లేస్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ క్రాప్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించిన ఇక్కడ ఇలా ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో చేంజ్ అయిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్లో. ఇలాగే ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది. దీన్ని కూడా ఫస్ట్ రీప్లేస్ పెట్టుకోండి. అంటే 2 ఫొటోస్ ఉంటుంది. 2 ఫోటోని కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 5.06 మిల్లీ సెకండ్ వచ్చేసి కింద ప్లేస్ సెకండ్ మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీనికైతే రెడ్ లైన్ వచ్చి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే కింద పెట్టుకోండి. ఇలా మొత్తం కిందికి అయితే స్క్రోల్ చేయండి. మొత్తం కిందికి స్క్రోల్ చేస్తే మనకు టెక్స్ట్ లేయర్స్ అవన్నీ వస్తుంది. వాటి కింద అయితే పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూసుకుంటే మొత్తం కింద పెట్టుకోవాలి. మనకు టెక్స్ట్ ఒక బ్లాక్ లేయర్ అయితే ఉంటుంది. ఆ బ్లాక్ లేయర్ కింద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు ఓకేనా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ కింద ప్లేస్ సగం మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా రెడ్ లైన్ వచ్చేలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కిందికైతే స్క్రోల్ చేయండి. ఇలా మొత్తం కిందికైతే స్క్రోల్ చేయాలి. ఇలా మళ్ళీ దీన్ని కూడా కింద పెట్టుకోవాలి. మొత్తం కింద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఇలా ఎన్ని ఫొటోస్ అవసరం ఉంటుందో అన్ని ఫొటోస్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసి 1 by 1 యాడ్ చేసుకోండి. మీరు మొత్తం చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. ఇలా నేను ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగే మీరు కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత
మీకు స్టార్టింగ్లోనే ఒక ఫోటో అయితే ఇచ్చాను కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఇలా ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకు సైడ్లో ఒకవేళ సరిగా రాలేదనుకుంటే అప్పుడు కవర్ అయిపోతుంది, టైల్స్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా అన్ని ఫోటో కూడా ఇలాగే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలానే అన్ని ఫోటోకు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది, కెమెరా మీద ట్యాప్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆఫ్ ఉంటుంది, కెమెరా ఆన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఫేస్ సరిగా రాకపోవడం కానీ కట్ అవ్వడం కానీ ఇలాగైతే మాత్రం ఇక్కడ నుంచి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ నుంచి కూడా కొంచెం జూమ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం మీరు కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. పైనుంచి ఇప్పుడు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను.